కోరుకునేది ఒకటి, ఇంతమంది ఆప్యాయతను అభిమానాన్ని సంపాదించుకోవడం అన్నది నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇంతమంది ఆత్మీయుల్ని ఈనాడు కలుసుకునేటువంటి ఒక సదావకాశాన్ని దేవిప్రసాద్ నాకు అందించినటువంటి నేపథ్యంలో వారికి, వారి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఎన్నో విలక్షణమైనటువంటి కోణాలు. ప్రప్రథమంగా ఈ ఆర్గనైజేషన్ యొక్క పేరు ఫర్ ద పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్. అంటే కేవలం ఆ పేరు వరకు లేదా నినాదం వరకు పరిమితం కాకుండా నిజంగా స్వచ్ఛమైన సేవని సమాజానికి అందించాలి అనేటువంటి ఈ సంస్థ వెనక ఉన్నటువంటి ఆ కృత నిశ్చయం. సహజంగా స్వచ్ఛంద సంస్థలు అన్నీ అని కావు, కొంతమేరకు కొంచెం పెడదావ పడుతున్నాయేమో అని అందరూ ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఇందాక పెద్దలందరూ వివరించిన విధంగా సంపూర్ణంగా సమాజ సేవకి, సమాజంలో అట్టడుగునున్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రకంగా స్వచ్ఛమైన సేవ చేయటం అన్నది ఐ మస్ట్ సే అది ఈ ఆర్గనైజేషన్కే చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది, ఇందాక పిల్లలు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, వారు స్టేజ్ మీద, వేదిక మీద చేసినటువంటి ప్రదర్శనలు. సహజంగా ఇటువంటి కార్యక్రమాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనగానే 4 సినిమా పాటలు, 4 డైలాగులు వింటాం, అందరం తప్పట్లు జరుస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా, అంటే అంతకుముందు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత మటుకు నేను చూసినట్లయితే దేశభక్తికి చెందినటువంటి పాటలు, పిల్లల్లో మన దేశం పట్ల, మన దేశం యొక్క గొప్పతనం పట్ల పిల్లల అవగాహన పెంపొందించే విధంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, అది నిజంగా అభినందనీయం అని చెప్పి భావిస్తూ వారిని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. డిగ్రీ సంపాదించిన తర్వాత ఉద్యోగం ఎట్లా అనేటువంటి ప్రశ్న సహజంగా అందరి ముందు నిలబడేటువంటి ఒక గొప్ప ప్రశ్నగా మనం గుర్తించాలి. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభాలో 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు సంఖ్యను కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 40% మన భారతదేశంలోనే ఉన్నారు. అంటే కేవలం మన దేశానికి కావలసినటువంటి సామర్థ్యంతో కూడినటువంటి స్కిల్ మ్యాన్ పవర్ మన దేశానికి మనం అందించుకోవటమే మాత్రమే కాకుండా ప్రపంచానికి అందివ్వగల సత్తా ఉన్నటువంటి దేశం ఏదైనా ఈనాడు ప్రపంచం ఉన్నది అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. కనుక మన దేశ యువతని, అంటే అందరూ ఉన్నత విద్యకి వెళ్ళలేకపోవచ్చు, దానికి కావలసినటువంటి వనరులు కావచ్చు, లేకపోతే సామాజిక ఆర్థిక పరిస్థితులు దోహదపడకపోవచ్చు. ఈ నేపథ్యంలో వారికి కనుక ఈ స్కిల్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చినట్లయితే వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ వారి కుటుంబాలని వారు పోషించుకోవటం మాత్రమే కాకుండా దేశానికి వారు మన్న తేగలరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వనరులు పరిమితంగా ఉంటాయి, వారి యొక్క రీచ్ కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. కనుక ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వాములవుతూ సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విధంగా వారందరూ కూడా మరి ప్రభుత్వాలకి సహకరించవలసినటువంటి అవసరం ఈనాడు చాలా ఉంది. ఎందుకంటే మన ముందున్నటువంటి సవాళ్ళు అటు భౌగోళిక పరమైనటువంటి సవాళ్ళు, అంటే అతిపెద్ద దేశం మంది, అంతేకాకుండా సంఖ్యాపరమైనటువంటి సవాలు, జనాభా పరమైనటువంటి సవాళ్ళు. 120 కోట్ల పైబడినటువంటి జనాభాకి మనం ఇటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి అంటే అది కేవలం ఒక
ప్రభుత్వానికే సాధ్యపడుతుంది అంటే అది సత్య దూరం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తగు విధంగా వారు ప్రభుత్వాలకి వారి సహకారాన్ని అందిస్తూ ప్రభుత్వం ఏవైతే మంచి కార్యక్రమాల్ని ప్రవేశపెడుతున్నారో వాటిని అంకిత భావంతో సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ఈనాడు స్వచ్ఛంద సంస్థల మీద కూడా ఉంది. మరి ఆ దిశగా చూసినట్లయితే ఫర్ ద పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు చేస్తున్నటువంటి చక్కటి సేవ, సమాజ సేవ, ఆర్థిక వనరులు లోపించిన నేపథ్యంలో సామాజిక పరంగా కూడా వారికి అటువంటి వెసులుబాటు లేనటువంటి నేపథ్యంలో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని ప్రాధాన్యత రంగంగా అంశంగా ఎంచుకుని వారు 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఇస్తూ వారిలో ఆ సామర్థ్యాన్ని పెంచుతూ వారికి ఉద్యోగాలు అందే విధంగా వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అది అభినందనీయం, స్వాగతించదగిందిగా నేను భావిస్తున్నాను. మరి వారు చేస్తున్నటువంటి ఈ సేవకి ఎందరో ఆశీస్సులు వారికి అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగానే ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు వారు చేపడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పారు ఇటువంటి చిన్న కార్యక్రమానికి మేడం గారు వస్తారా లేదా అని మేము ఒకంత ఆలోచించామని చెప్పి వారు చెప్పారు. కార్యక్రమం పెద్దదా చిన్నదా అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కార్యక్రమం వెనక ఉన్నటువంటి ఆ సంకల్పం ఏంటి అనేటువంటి అంశం మీదే నేను దృష్టి సారించడం జరిగింది. మరి వారికి ఉన్నటువంటి ఆ సంకల్ప బలం వల్ల ఈనాడు ఎందరో, ఇప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులు ఎందరో ఈ సంస్థ ద్వారా వారు మరి మంచిని అందుకుంటున్నటువంటి నేపథ్యంలో వారందరికీ, విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు అందిస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మీరు కేవలం ఈ సంస్థ ద్వారా లాభించడం మాత్రమే కాకుండా మీరు సెటిల్ అయిన తర్వాత ఏ విధంగా ఈ సంస్థ ద్వారా ఇంకో 10 మందికి మీరు లాభించగలరో ఆలోచించవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే టైనీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ది ఓషన్ అంటారు. మనం అందరం కలిసినప్పుడే మనం ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా తగు విధంగా స్పందిస్తూ ఈ సంస్థ ద్వారా ఇంకా ఎందరికో మీరు మార్గదర్శకులు కావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి దేవి ప్రసాద్ గారికి ప్రత్యేకించి నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు నేను అందిస్తున్నాను. ఏదైతే కార్యక్రమం వారు వారి సహచరులు చేస్తున్నారో మరింత పటిష్టంగా వారికి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఈనాడు ఉంది. వారికి కావలసినటువంటి సహకారం ఏదైతే ఉందో సోదరులు విజయ్ కుమార్ గారి ద్వారా నేను తప్పకుండా వారికి నా సహకారాన్ని అందిస్తానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఒక్కసారి నాకు ఈ అవకాశాన్ని అందించిన దేవి ప్రసాద్ గారికి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన పూర్వీకులు కన్నటువంటి కళని ఈనాడు మన భావితరాల వారు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులందరూ సాకారం చేసే విధంగా మీరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.